ఉమ్మడి ఖమ్మం జిల్లా మంచు దుప్పటిలో కూరుకుపోయింది. మిట్ట మధ్యాహ్నం 12 గంటలైనప్పటికీ ఎండ కానరావడం లేదు. ఖమ్మం నగరంతో పాటుగా పలు ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కమ్మేసింది. విజిబిలిటీ తగ్గడంతో ప్రజలు, వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. నిన్నటి నుంచి ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. గత 2 రోజుల నుంచి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటు ఖమ్మం అది భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా మంచు మాత్రం విపరీతంగా ఉంటుంది. ఇది ఇప్పుడు సమయం 12 గంటలు అయింది. అయినప్పటికీ 12 గంటల సమయంలో కూడా ఖమ్మం జిల్లా కేంద్రంలో మంచు ఏ విధంగా ఉంది అని కనపడుతుంది. ఎక్కడ కూడా ఇండ్లు కనిపించకుండా చుట్టూ మంచు వస్తున్న పరిస్థితుంది. నిన్న భద్రాచలం నుంచి ఖమ్మం వరకు ఇదే పరిస్థితి ఏర్పడింది. నిన్న భద్రాచలంలో కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా దాదాపుగా 9 గంటల నుంచి 11:30 సమయం వరకు కూడా మంచు అదేవిధంగా మొత్తం కూడా దేవాలయాన్ని కప్పివేసిన విషయం మనకు తెలిసింది. అదేవిధంగా అదే మంచు ఈరోజు కూడా అదే విధంగా ఉన్న పరిస్థితి చూస్తున్నాం. మనం చూస్తున్నాం ఎక్కడ కూడా ఇండ్లు పూర్తిగా కనిపించకుండా మొత్తం కూడా కప్పిపెట్టిన పరిస్థితి. వాహనాలు రాకపోకలకు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. మొత్తం జనరల్గా అయితే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్య అప్పుడప్పుడు 9 గంటల వరకు కూడా మంచు వచ్చే ఘటనలు రోజులు ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం ఈరోజు మాత్రం చూస్తే దాదాపుగా ఇప్పుడు 12 గంటల సమయం అయినప్పటికీ 12 గంటల సమయంలో కూడా మొత్తం కూడా మంచు దుప్పటి కమ్మేసిన విధానం మనం స్పష్టంగా కనపడుతుంది. దీంట్లో రాకపోకలకు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా అటు భద్రాచలం చూస్తే భద్రాచలం ఏజెన్సీ ఏరియాలో ఈ మంచు కూడా ఎక్కువగా ఉంది. భద్రాచలం నుంచి చర్ల, వెంకటాపురం, అదేవిధంగా ఇటువైపు ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు వెళ్ళే ప్రాంతం అంతా అటవీ ప్రాంతం. అక్కడ జాతీయ రహదారి ఉండదు. ఆ రహదారి మీద కూడా మంచు కమ్మేసిన పరిస్థితి ఉంది. ఇదే విధంగా అంటే ఈ ఏడాది గతంలో కంటే కూడా ఈ ఏడాది చలి ఎక్కువగా ఉంటుంది. ఉదయం 8 గంటలకి 9 గంటల వరకు కూడా చలి ఉంటుంది. ఒక్కసారిగా మధ్యాహ్నం 11, 12 గంటలకు అయ్యేసరికి ఎండ వేడిమి కూడా పెరుగుతున్న పరిస్థితి ఉండేది. కానీ రాత్రి సమయం ఎలా ఉందో పగటి సమయంలో కూడా అదేవిధంగా చలి విపరీతంగా వస్తున్న పరిస్థితి. ఆ చలిలో బయటికి వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంది. తెల్లవారుజామున అయితే ఇంకా ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో అంటే ఇంతకుముందుగా ఉన్న పరిస్థితుల కంటే ఈ ఏడాది ఉన్న పరిస్థితి మాత్రం ఇప్పుడు చలికాలంలో ఉన్న పరిస్థితి మాత్రం గతంలో ఎప్పుడూ లేని పరిస్థితి. దీంతో కొంత ఈ చలికి కూడా జ్వరాలు వస్తూ అనారోగ్య పాలవుతున్న పరిస్థితి అనేక ప్రాంతాల్లో ఉంది. దీంతో పనులు చేసుకోవడానికి కూడా రోడ్లపైకి రావడానికి అంటే ఎండాకాలం ఏ విధంగా అయితే ఎండల వల్ల రోడ్ల మీదకి రాలేని పరిస్థితి ఉంటుందో అదేవిధంగా ఈ చలికాలంలో ఈ డిసెంబర్ మాసంలో ఇదే విధంగా చలితో పాటు మంచు అంటే చలిలో తేమ ఒకేసారి మనుషులకి కొట్టడంతో మనుషులకి తగలటంతో దాంతో కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో చలిలో కొంత జాగ్రత్తగా ఉండాలని కూడా వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా హార్ట్ స్ట్రోక్ లాంటి వాళ్ళు అంటే హార్ట్ అటాక్ ఉన్న అట్లాంటి వ్యక్తులు ఈ చలి ప్రమాదకరం, చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు చేస్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.